లడ్డూ ప్రసాదం పైన ఆరోపణలు ఏంటి ఎంతవరకు సమంజసం? జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి సడన్ గా నేను కోర్టుకు హాజరవుతాను అని చెప్పడంలో ఆంతర్యం? సార్, న్యాయ వ్యవస్థని గౌరవించాల్సినటువంటి పరిస్థితి. తప్పు చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఈ రకంగా కోర్టులకు వెనకడిగేసేటువంటి పరిస్థితి లేదు. గతంలో పాలనా వ్యవహారాల్లో వారు బిజీగా ఉండడం వల్ల ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా కొన్ని ఆటంకులు ఉన్నటువంటి నేపథ్యంలో కోర్టుకు హాజరు కాని పరిస్థితి. ఈ రోజు వెసులుబాటు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు కోర్టుకు హాజరవుతారు. ఏమి దాంట్లో ఎటువంటి ఈ రోజు తప్పు చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరవడానికి ఇబ్బంది ఏముంది మాకు? ఇంతవరకు కాదు బెయిల్ జరుగుతున్నాయి. కాదు బెయిల్ ఏదో రద్దు చేసేస్తారు, ఆయన మళ్ళీ అరెస్ట్ చేస్తారు, బెయిల్ రద్దు చేసేస్తారు, వైఎస్ఆర్సీపీ కొద్దిగా ఇబ్బంది పడుతుంది అని కదా జరుగుతున్న ప్రచారం. ఆ ఛాన్స్ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారికి అరెస్ట్ కొత్త కాదు. అక్రమ కేసులతో జైలుకెళ్లి జైలు శిక్ష అనుభవించి మళ్ళీ ఆయన ప్రజాక్షేత్రంలో వచ్చి పోరాడి మళ్ళీ ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి. మేము ఈ అరెస్టులకు, అక్రమ కేసులకు భయపడం. దాదాపు 10 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి కేసులు కనీసం ఒక్కటంటే ఒకటి కూడా ఇంతవరకు ఆధారాలతో రుజువు కానటువంటి కేసులు. ఇవన్నీ కూడా రాజకీయ ప్రేరేపిత కేసులు తప్ప ఏమాత్రం కూడా ఆధారాలు లేవు. 10 లక్షల కోట్లు అన్నారు. ఇప్పటికీ కనీసం 1 కోటి రూపాయలు ఏమన్నా అవినీతి నిరూపించగలిగిందా సిబిఐ కానీ, లేదంటే దర్యాప్తు సంస్థలు కానీ? 1 కోటి రూపాయలన్న అవినీతి జరిగిందని నిరూపించగలిగారా? ఏదో ప్రత్యర్థి పార్టీలు చేసేటువంటి ఆరోపణలు తప్ప వాస్తవంగా ఏదైనా ఆధారాలు లభించాయా? కేసులు సార్, చంద్రబాబు నాయుడు గారు 1984 నుంచి 18కి పైగా కేసులు ఇప్పటికీ స్టేలో పెట్టుకున్నారు. ఆయన మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు రుజువు చేశారు కదా, అరెస్ట్ అయ్యారు కదా. అరెస్ట్ అయింది గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి ఏదైతే స్కిల్ స్కామ్ కేసులు అరెస్ట్ అయ్యారు. దానికి ముందుగానే వారిపైన 18 రకాల కేసులు ఉన్నాయి. ఓకే, అవన్నీ కూడా స్టే వేసుకున్నారే కానీ ఏ రోజు కూడా ఆయన విచారణ జరిపించుకోవాలా, పారదర్శకంగా. సో ఇంకా సమరసంఘమే అంతేనా? నిరూపించుకోవాలా. సో ఇంకా సమరసంఘం పూరించారు, 1000% సమరసంఘం పూరించారు. ఈ యొక్క అసమర్థ కూటమిని గద్దె దింపేదానికే మేము పోరాడతాం. ఎందుకంటే ప్రజలు ఈ రోజు నలిగిపోతున్నారు. ఓకే మాట్లాడదాం. రాష్ట్రం తిరోగమనం వైపు వెళ్ళిపోతుంది. సురేష్ ఒక్క నిమిషం మాట్లాడదాం. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది.